గారైనా అనే ఆయన లేవనెత్తిన అంశానికి ఏమైనా చెప్తారా? మీరు నాకు చెప్పబోతే నేను ఆపాను కదా. యా వికే గారు, మనం అసలు ఈరోజు ఈ సభ పెట్టుకుందే రాయలసీమలో కర్నూలులో పెట్టుకున్నాం. నేను ఏం చెప్తున్నానంటే చిన్న ఉదాహరణ చెప్తాను. ఇప్పుడు అందరూ కూడా ఈ గూగుల్ గురించి ఇంత మాట్లాడుతున్నారు. ఏఐ సెంటర్ అంటే గఫూర్ గారి వాక్యాలను నేను తీసుకుంటాను. ఒకరిని ఎక్కువ ప్రశంసల్లో ముంచేసుకున్నారు అని చెప్తున్నారు. ఎందుకంటే వికే గారు, మీరు కొంచెం ఫ్యూచర్, కొంచెం విజనరీగా ఆలోచించాలి. ఇప్పుడు గూగుల్ అనేది ఒక ప్రపంచ వ్యాప్తంగా ఉన్న సంస్థ. ఏఐ సెంటర్ అది అమెరికాలో నెట్వర్క్ లో ఉంది. అది బయట ఎక్స్పాండ్ అవ్వాలి అనే ఆలోచన వచ్చినప్పుడు ఎందుకు భారతదేశానికే రావాలి? చాలా దేశాలు ఉన్నాయి కదా. జపాన్కి వెళ్ళొచ్చు, సౌత్ కొరియాకి వెళ్ళొచ్చు, తైవాన్కి వెళ్ళొచ్చు, ఇంకా చాలా దేశాలు ఉన్నాయి. అలా కాకుండా మన దేశానికి తీసుకురావాలంటే అక్కడ కేంద్ర ప్రభుత్వం, నరేంద్ర మోడీ గారు చొరవ తీసుకున్నారు. సుందర్ పిచాయ్ గారు కూడా అదే చెప్పారు. నరేంద్ర మోడీ గారితో నేను మాట్లాడాను, ఆంధ్రలో ఈ విధంగా జరగడానికి ఆయన సహకారం ఇచ్చారు, నేను ఆంధ్రలో ఇలా పెడుతున్నానని. సరే, భారతదేశానికి వచ్చింది. గూగుల్ భారతదేశానికి రావడంలో కేంద్ర ప్రభుత్వం ఎంతో చొరవ తీసుకున్నట్లే కదా. ఏఐ సెంటర్ అది మన దేశానికి రావాలనుకున్నప్పుడు, మన రాష్ట్రానికి రావాలనుకున్నప్పుడు ఆ చొరవ ఎవరు తీసుకోవాలి? రాష్ట్ర ప్రభుత్వం తీసుకోవాలి. ఇందాక దీపక్ రెడ్డి గారు చక్కగా చెప్పారు. మన పక్కన ఉన్న కర్ణాటకలోనేమో రొటేటింగ్ సీఎం, ఎవరు ముఖ్యమంత్రి అవుతారో తెలీదు. తమిళనాడులోనేమో ఇన్వెస్ట్మెంట్ చూడరు, బ్యాన్ హిందీ లేకపోతే అలా మాట్లాడుతుంటారు. ఇంకా తెలంగాణలోనేమో ఎప్పుడెప్పుడు ప్రాజెక్టులు కూల్చేద్దామా, భవనాలు కూల్చేద్దామా అని ఆలోచిస్తుంటారు. మరి మనం మాత్రం మన రాష్ట్రాన్ని ఎలా అభివృద్ధి చేసుకోవాలని ఆలోచించి మనం ప్రొయాక్టివ్ గా ఉండి మనం ఆ గూగుల్ ఏఐ డేటా సెంటర్ ని మన రాష్ట్రానికి తెచ్చుకుందాం. గఫూర్ గారు, ఇందులో తప్పేముంది? చంద్రబాబు నాయుడు గారు, నేను ఎంతో మంది నేతలతో పనిచేశాను, కానీ నరేంద్ర మోడీ గారు దార్శనికుడు, కమిట్మెంట్ ఉన్న నాయకుడు, 21వ శతాబ్దానికి సంబంధించిన నేత అన్నాడు. అదే విధంగా మోడీ గారు గత ప్రభుత్వం సమయంలో వీళ్ళకు విజన్ లేదు, గత ప్రభుత్వం కష్టపడలేదు. ఇప్పుడు చంద్రబాబు నాయుడు గారు దార్శనికుడు, ఆయన కష్టపడతాడు, ఆంధ్రప్రదేశ్ అభివృద్ధి చెందుతుంది అని. ఇప్పుడు నాకు చెప్పండి, ఇందులో రెండు మాటల్లో ఎక్కడ తప్పు ఉంది? మోడీ గారు చొరవ తీసుకోవడం వల్ల గూగుల్ ఏఐ డేటా సెంటర్ ఇండియా భారతదేశానికి వచ్చింది. అలాగే చంద్రబాబు నాయుడు గారు చొరవ తీసుకోవడం వల్ల మన రాష్ట్రానికి వచ్చింది. ఇప్పుడు ఈ డేటా సెంటర్ గురించి ఎందుకు అంత ఆలోచిస్తున్నారంటే, మీరు 20 ఏళ్ళు ముందుకు ఆలోచించండి. 1990లో ఐటీ సెక్టర్ బూమ్ జరుగుతుందని ఆలోచించి అప్పుడు మైక్రోసాఫ్ట్ హైదరాబాద్ కు రావడంతో ఈ రోజుకు కూడా మనం దాని ఫలాలను అనుభవిస్తున్నాం. ఈ రోజు 1500లకు పైగా ఐటీ సెంటర్స్ ఉన్నాయి. 6 లక్షల మంది ప్రత్యక్షంగా ఉద్యోగాలు చేస్తున్నారు హైదరాబాద్ లో, 20 లక్షల మంది ఇండైరెక్ట్ గా ఉద్యోగాలు చేస్తున్నారు. కానీ రాబోయే కాలం ఆర్టిఫిషియల్ ఇంటెలిజెన్స్ ఇది కదా. ఈ రోజు అందరూ చెప్తున్నారు ఐటీ సెక్టర్ ఆల్రెడీ మనం చూసేసాము, రాబోయే తరాలన్నీ ఏఐ మీద నడుస్తాయి. మరి ఈ రోజు ఆ ఏఐ అతిపెద్ద సెంటర్, ప్రపంచంలో అతిపెద్ద సెంటర్ యుఎస్ తర్వాత మన వైజాగ్ వస్తుందంటే, వైజాగ్ ఏఐ సెంటర్, ఇట్స్ బికమింగ్ సిటీ ఆఫ్ ఏఐ అని అందరూ మాట్లాడుతున్నారు. ఏఐ సిటీగా వైజాగ్ మారుతున్నప్పుడు మనల్ని ఒకరొకరు ఆ కృషి ఫలించినప్పుడు రాబోయే 3 ఏళ్లలో 1,30,000 కోట్లతో ఎఫ్డిఐలు వస్తుంటే, గఫూర్ గారు మీరు ఎందుకు ప్రశంసిస్తున్నారన్నారు? మీరు భారతీయ జనతా పార్టీని వ్యతిరేకించవచ్చు. ఇంత గొప్ప అచీవ్మెంట్ ని, ఇది మనం ఆంధ్రప్రదేశ్ కి, మన వైజాగ్ కు రావడాన్ని మీరు భారతీయ జనతా పార్టీని వ్యతిరేకిస్తుంటే దీన్ని కూడా వ్యతిరేకిస్తున్నారా? ఇంకా రాయలసీమ విషయానికి వద్దాము. మీరు మాట్లాడారు రాయలసీమ గురించి ఏం చేశారు, మేము బీజేపీని వ్యతిరేకిస్తామని. సార్, మీరు వ్యతిరేకిస్తారా? బీజేపీని వ్యతిరేకించండి, నేను కాదని చెప్పను. కానీ 2,886 కోట్లతో ట్రాన్స్మిషన్ స్ట్రెంగ్ కోసం ఎలక్ట్రిసిటీ పవర్ ప్రాజెక్టుని ఈ రోజు దేశానికి అంకితం ఇచ్చారు. దాన్ని కూడా మీరు వ్యతిరేకిస్తున్నారా? మీరు 964 కోట్లతో సబ్బవరం మనకు ఫౌండేషన్ స్టోన్ చేశారు, మనకు శంకుస్థాపన చేశారు, దాన్ని కూడా వ్యతిరేకిస్తున్నారా? 286 కోట్లతో NH 167B కడప నెల్లూరు బార్డర్, దాన్ని ఆల్రెడీ ఇనాగ్రేట్ చేశారు మనకి హైవే, దాన్ని కూడా మీరు వ్యతిరేకిస్తున్నారా? మీరు 98 కోట్లతో ఆర్ఓబిని మన కర్నూలు నుంచి కడప వరకు ఎక్స్టెండ్ చేశారు, దాన్ని కూడా వ్యతిరేకిస్తున్నారా? మేజర్ బ్రిడ్జ్ దగ్గర దగ్గర 182 కోట్లతో రేణిగుంట కడప ముద్దనూరు రోడ్ లో, దీన్ని కూడా ఈ రోజు మనకు ఇనాగ్రేట్ చేశారు, దీన్ని వ్యతిరేకిస్తున్నారా? నా 4 లేనింగ్ సెక్షన్, పిల్లేరు కల్లూరు సెక్షన్, ఇది కూడా రాయలసీమకే కదా. నేను ఇలా చదువుకుంటూ పోతే ఇవన్నీ కూడా మన రాయలసీమకు సంబంధించినవే. అదే విధంగా ఈ రోజు డ్రోన్ ఫ్యాక్టరీ కర్నూలు రాబోతోంది 300 కోట్లతో, మీరు దాన్ని కూడా వ్యతిరేకిస్తున్నారా? ఓర్వకల్లు నోడు, కేవలం కర్నూలు ఓర్వకల్లు నోడులో 2,786 కోట్లతో మేము అభివృద్ధి చేస్తున్నాము, దీనివల్ల 21,000 కోట్ల ఉపాధి దొరుకుతుంది అంటే మీరు వ్యతిరేకిస్తున్నారా? బీజేపీని వ్యతిరేకించినట్లే. మన డిఆర్డిఓ టెస్టింగ్ సెంటర్ మొదలైపోయింది, టెస్ట్ చేశాము, దాన్ని వ్యతిరేకిస్తున్నారా? కర్నూలు ఎయిర్పోర్ట్ కి ఎప్పుడు మీరు శంకుస్థాపన చేశారు గఫూర్ గారు? మేము ఎప్పుడు ఎంబీబీఎస్ చదువుకునేటప్పుడు, గ్రాడ్యుయేషన్ లో ఉన్నప్పుడు చేస్తుంటారు, స్టార్టింగ్ లో 20 ఏళ్ళు అయినప్పటికీ కూడా ఎవరు పట్టించుకోలేదు. మరి మోడీ గారి ప్రభుత్వం వచ్చాక కదా ఇప్పుడు కర్నూలు ఎయిర్పోర్ట్ స్టార్ట్ అయింది, దాన్ని కూడా వ్యతిరేకించి మీరు ఎయిర్పోర్ట్ కూడా వాడట్లేదా?
రైల్వే స్టేషన్ ఇప్పుడు అభివృద్ధి చేశారు, చూడండి ఎంతగా మారిపోయిందో. ఇప్పుడు రైల్వే స్టేషన్ కూడా మీరు వెళ్ళట్లేదా? ఎయిర్పోర్ట్ మోడీ వచ్చినా గారు చెప్తుంది. గఫూర్ గారు ట్రైన్ లోనే వెళ్తారులే వాళ్ళ పార్టీ సిద్ధాంతాల ప్రకారం. అట్లా కాదు, రైల్వే స్టేషన్ అభివృద్ధి చేశారు, మరి ఆ రైల్వే స్టేషన్ కూడా వాడుకోరా? అదే కేంద్ర ప్రభుత్వం అభివృద్ధి చేసిందని. రైట్. దీనికి లాస్ట్ క్వశ్చన్ కాదు, వికే గారు,